మిర్యాలగూడలో అమరవీరుల స్తూపం వద్ద 18వ తారీఖున తెలంగాణ బంద్ వాల్ పోస్టర్లు ఆవిష్కరిస్తూ బంద్ను విజయవంతం చేయాలని బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. బీసీ విద్యార్థి యోజన బీసీ కులాల సంక్షేమ సంఘం నాయకులు అందరూ కలిసి మిర్యాలగూడ డివిజన్ బీసీ సంఘం జేఏసీ చైర్మన్ గా గుండెబోయిన నాగేశ్వరరావు యాదవ్ గారిని, బీసీ యువజన విద్యార్థి సంఘ చైర్మన్ గా గాదగోని మహేష్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్స్ రాజు, బంటు వెంకటేశ్వర్లు, మురళీ యాదవ్, దుర్గయ్య, గౌరవ సలహాదారులు నాగేందర్, రామకృష్ణ, మహిళా అధ్యక్షురాలు అజయమ్మ, సావిత్రి, బీసీ విద్యార్థి సంఘ నాయకులు సురేష్ యాదవ్, అశోక్ చారి, శరత్, నాయక్ బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు కృష్ణ ముద్రాజ్, సంఘ అధ్యక్షులు రాజు ముద్రాజ్, ప్రజాసేవ అధ్యక్షులు మణి, నిరుద్యోగ యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో అమరవీరుల స్తూపం దగ్గర బీసీలకు కూడా 42% రిజర్వేషన్ ధ్యేయంగా హాజరైన కుల పెద్దలు, విద్యార్థులు, అన్ని సంఘ నాయకులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాము. ఇదే ఈరోజు 18వ తారీఖు నాడు శనివారం రోజు తెలంగాణ బంద్ నిర్వహించాలని కోరుతున్నాము. అన్ని విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, అన్ని కుల సంఘాలు, అన్ని జేఏసీ నాయకులు, వ్యాపార సంస్థలు అన్ని కూడా పెద్ద ఎత్తున పాల్గొని తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారో, రహదారులు దిగ్బంధం చేశారో, అలా ఆ ప్రాతిపదికన చేస్తేనే మనకు రిజర్వేషన్ వస్తుంది. దేశ జనాభాలో మనం 60% ఉన్నాము. 42% రిజర్వేషన్ ఇవ్వడానికి ఏమైంది? నిన్న కూడా చూసాము. రెడ్డి జాగృతి పేరుతో కోట్ల వేశారు. ఇక మేము ఉద్యోగాలు చేయొద్దా, విద్య వైద్యం మాకు వద్దా, రాజకీయంగా వెదగొద్దా, చిన్న చిన్నవి సర్పంచ్, స్థానిక ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, చిన్న ఈ యొక్క రాజకీయ పోస్టులు లేకుంటే ఇంకా పెద్ద ఎమ్మెల్యే, ఎంపీగా ఏం గెలుస్తాము, ఏం సీట్లు ఇస్తారు? కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎజెండాలు పక్కన పెట్టి ఇక మీకు తరుణం వచ్చింది. ఇప్పుడు పోతే ఇంకా రాదు, మళ్ళీ అవకాశం రాదు. 42% అంటే ఆల్రెడీ మీరు డిక్లేర్ చేశారు. ప్రతి ఊళ్ళో నామినేషన్ వేశారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఎన్నిక తీసుకోమంటే ఎట్లా? ఇస్తే ఇంకా 4 వారాలు ఎన్నికపోయినా పర్వాలేదు, మా 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. ఈడబ్ల్యూఎస్ ఈరోజు మిర్యాలగూడలో చాలా బ్రహ్మాండంగా రేపు జరగబోయే 18వ తారీఖు బంద్ని అన్ని కుల సంఘాలుగా బీసీ సంఘం బంద్ని పిలిపించడం జరుగుతుంది. ఈ మద్దతుగా మా విద్యార్థులు, మా కాబోయే డిఎస్పీలు, గ్రూప్ 1, గ్రూప్ 2 అందరూ, మా కలెక్టర్ ఆఫీసర్లు, మా అక్కలు, మా చెల్లెలు కూడా అందరూ రావడం జరిగింది. మేధావులు వాళ్ళంతా ఇప్పుడు. కాబట్టి రేపు జరగబోయే బంద్ని 18వ తారీఖున మిర్యాలగూడనే కాదు, నల్గొండ జిల్లా కాదు, రాష్ట్రం మొత్తం, యావత్ రాష్ట్ర మొత్తం కూడా సహకరించాలి. అదేవిధంగా అన్ని పాలోడు, నీలోడు, కూరగాయలోడు, ఉప్పోడు, పప్పోడు, కిరాణా సమానోడు, అదేవిధంగా మిర్యాలగూడలో ఉన్న రైస్ మిల్లులు, అదేవిధంగా అన్ని విధాలుగా స్కూళ్ళు, కాలేజీలు, బడులు, గుడులు కూడా రాష్ట్రకి పని అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఎందుకంటే గత ప్రభుత్వం అసెంబ్లీలో అమలు చేపటికి కూడా కేంద్రంలో మాకెందుకు మరి మొండి వైఖరి? మేము ఇన్నాళ్ళు మా రెట్లైనా, ఓసీలైనా, కమ్మాలైనా, ఎలమలైనా, అదేవిధంగా అన్ని కులాలుగా మా వయసులైనా మేము మంచిగా ఆనందంగా అన్నదమ్ముల లెక్క, అక్కచెల్ల లెక్క, బాబామడుల లెక్క, తమ్ముడుగా, బాబాయిగా, పెద్దనాన్నగా కలిసిమెలిసి ఉన్నాం. కొంతమంది రాజకీయ స్వార్థంతో మాకు గొడవ పెట్టడం చూసేసి ఈరోజు మమ్మల్ని ప్రభుత్వం ఇచ్చినా కానీ కొంతమంది మమ్మల్ని ఆగం చేస్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మా కిచ్చన్న గారు ఎంపీగా ఉన్నారు. 8 మంది తెలంగాణలో ఎంపీలు ఉన్నారు. అందరూ కూడా తెలంగాణ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, బీజేపీ ఎంపీలు కానీ రాజీనామా చేసి మరో తెలంగాణ ఉద్యమం చేయాలని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాం. మా కిచ్చన్న కూడా రాజీనామా చేస్తుంటుండు. రాజీనామా చేసి పదవి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా బీజేపీ